చాలామంది ఎగ్జామ్స్ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా సిలబస్ ఉంది. టైం సరిపోవట్లేదు అని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక మంచి టైమ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ తోటి, బెస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ తోటి ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియోలో ఆ టిప్స్ ఏంటనేది చూద్దాం. మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్‌కి స్వాగతం. స్మార్ట్ ప్లానింగ్ తోటి బెటర్ రిజల్ట్స్ ఎలా రావాలో చూద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? అసలు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే, ఎగ్జామ్స్‌కి ఒక 15 డేస్ ముందు, ఒక 2 వీక్స్ ముందు నుంచి ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే జనరల్‌గా యూజీలో 3-6 సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో, అట్‌లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక 2 డేస్ అలాట్ చేసుకునేటట్లనమాట. అలాగే డైలీ మినిమమ్ 4 అవర్స్ స్టడీ అవర్ వచ్చేటట్లుగా కూడా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీరు ప్రిపరేషన్ టైమ్ టేబుల్ ప్లాన్ చేసుకొని, ప్రిపేర్ అవ్వటానికి రెడీగా ఉన్నట్లు మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే అలా ఇవ్వటం వలన ఆ టైంలో మీరు ఎంగేజ్ అయ్యుంటారు అన్న ఉద్దేశంతోటి వాళ్ళ నుంచి మీకు కాల్స్, చాట్స్ ఏమి రాకుండా ఉండొచ్చనమాట. అంటే ఈ సోషల్ మీడియా నుంచి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటాయన్నమాట. ఈ 3 పాయింట్స్ కీప్ ఇన్ మైండ్. ఏంటంటే ప్రిపరేషన్ టైమ్ టేబుల్ వేసుకునేటప్పుడే ఒక 2 వీక్స్ ముందు వేసుకోవటం. అలాగే పర్ డే మినిమమ్ 4 అవర్స్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవటం. అలాగే ఫ్రెండ్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఈ 3 ప్లాన్ చేసుకున్న తర్వాత, మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్స్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? అనే దాని గురించి చూద్దాం. ఇలా టైమ్ టేబుల్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత, రేపటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, రేపటి సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా అన్ని మెటీరియల్స్, బుక్స్ మీ దగ్గర ఉన్నాయా? లేవా? అనేది ఈరోజు చెక్ చేసేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే నిద్ర లేవగానే ఫోకస్డ్‌గా డైరెక్ట్‌గా ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోవచ్చు. లేకపోతే సడెన్‌గా ఓపెన్ చేసిన తర్వాత బ్యాగ్, అరే! ఈ మెటీరియల్ మిస్ అయింది. ఈరోజు ఎలా చదవాలి? ఇలాంటియేమి లేకుండా ఉంటాయన్నమాట. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక హై వెయిటేజ్ టాపిక్స్ కొన్నుంటాయి. డిఫికల్ట్ టాపిక్స్ కొన్నుంటాయి. వీటికేంటంటే మార్నింగ్ మనం ఒక 2 అవర్స్ అన్నా డెడికేట్ చేయాలి కదా! ఈ ప్రిపరేషన్ టైమ్‌కి. సో, మార్నింగ్ ఆ 2 అవర్స్‌లో ఇలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వటానికి ట్రై చేయండి. అలా చదువుతూ ఈ 50-10 రూల్ ఫాలో అవ్వండి. అంటే ఏంటంటే 50 మినిట్స్ చదివి, తర్వాత ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. బట్ ఆ 10 మినిట్స్‌లో మళ్ళీ మొబైల్ దగ్గరికి వెళ్ళొద్దు. తర్వాత డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అని పెట్టుకోండి. అంటే వాటిని స్పెషల్‌గా పెట్టుకోనవసరం లేదు. మీరు టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడే ఒక సబ్జెక్ట్‌కి టోటల్ సిలబస్‌కి ఎన్ని డేస్ వస్తున్నాయి మీరు చేసే ఉంటారు ఆల్రెడీ. ఆ డేస్‌ని బట్టి పర్ డే ఈ డేకి ఎంత టాపిక్స్, ఎన్ని యూనిట్స్ కవర్ అవ్వాలి అనేది ఉంటుందనమాట. సో, ఆ టార్గెట్స్ రీచ్ అవ్వటానికి ట్రై చేయండి. ఒకవేళ టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతే డైలీ అయినా, వీక్లీ అయినా గ్రూప్ స్టడీ ప్లాన్ చేసుకోండి. ఎలా అంటే, మీరు పెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా! 3 ఆర్ 4 టాపిక్స్. ఆ 3 ఆర్ 4 టాపిక్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి. షేర్ చేసేసి లెట్ దెమ్ ప్రిపేర్. ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ప్రిపేర్ అయినట్లుంటుంది. మీ పర్పస్ సర్వ్ అవుతుందనమాట. అలా ప్రిపేర్ అయిన తర్వాత మ్యూచువల్‌గా డిస్కస్ చేసుకోండి. ఒకరు ప్రిపేర్ అయిన టాపిక్ రిమైనింగ్ 3 మెంబర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. హాస్టలర్స్ అనుకోండి, ప్రాబ్లమ్ లేదు. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు గాబట్టి ఒక 3 మెంబర్స్‌కి 3 టాపిక్స్ షేర్ చేసేసేయొచ్చు. బట్ డే స్కాలర్స్ అనుకోండి, ఇంట్లో వాళ్ళు ప్రిపరేషన్‌కని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటం ఇదంతా కూడా టైమ్ వేస్ట్. అలా కాకుండా ఇక్కడ టెక్నాలజీని వాడండి. వీడియో కాల్ ఆర్ జూమ్ గూగుల్ మీట్ ఇవి వాడి ఒకరు ప్రిపేర్ అయిన టాపిక్‌ని రిమైనింగ్ 3 మెంబర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏమవుతుందంటే మీకు ఆ టాపిక్ వస్తుంది. ప్లస్ టెక్నాలజీ, జూమ్ యూసేజ్, గూగుల్ మీట్ యూసేజ్ వీటి మీద కూడా కమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇక లాస్ట్ టిప్ ఏంటంటే హెల్తీ డైట్ అండ్ గుడ్ స్లీప్. ఇంత బాగా ప్రిపేర్ అయిపోయి కరెక్ట్‌గా ఎగ్జామ్ టైమ్ వచ్చేసరికి సిక్ అయ్యామనుకోండి, బావుండదు గదా! ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకని హెల్త్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్‌కి బెస్ట్ ఫుడ్ ఏంటో ప్రిఫర్ చేయండి. అలాగే డైలీ 7-8 అవర్స్ స్లీపింగ్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి మీరు. సో, ఇలా ప్రాపర్ ప్లాన్‌తో ఎగ్జామ్స్ అంటే ఫియర్‌లెస్‌గా, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. సో, లాస్ట్ మినిట్ మగ్గింగ్ లేకుండా కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. టైమ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ మీ అడుగుల మీదే ఉంటుంది. సో, ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి చాలా మందికి యూజ్ అవ్వచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి జేకే స్ఫూర్తి ఛానల్‌ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే కాన్ఫిడెంట్ అండ్ స్టడీ స్మార్ట్.